హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్లెస్ కేక్ గోధుమ పిండి బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇందుకోసం 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండితో మనం చేయడం వల్ల మనం పిల్లలకి పెట్టచ్చు. ప్లస్ చాలా హెల్తీ కూడా, ఫైబర్ కంటెంట్ ఉంటుంది కనుక. బయట కొనే కేక్స్లో మైదా అలా ఉంటుంది కనుక ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ 3/4 కప్ బెల్లం, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, పెరుగు హాఫ్ కప్, 1 కప్ గోరువెచ్చటి పాలు, 1/4 టీ స్పూన్ ఆయిల్ లేదా ఘీ అండ్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. సో వీటన్నిటిని మనం విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ థిన్గా కాదు, థిక్ కన్సిస్టెన్సీలోనే మిక్స్ చేసుకోవాలి. సో స్మూత్గా ఉండాలి, థిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి. సో ఇది బ్యాటర్ రెడీ అయిపోయింది కనుక ఇప్పుడు మనం కేక్ మోల్డ్ తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ కోసం మనం నెయ్యి లేదా నూనె లేదా బటర్ కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ నెయ్యే వాడాను. గ్రీస్ ఓన్లీ కింద మాత్రమే కాకుండా సైడ్స్కి కూడా అప్లై చేయాలి. అప్పుడే మనకి కేక్ వన్స్ బేక్ అయినాక తీసేకి చాలా ఈజీగా, స్మూత్గా ఏ షేప్లో అయితే మీరు పెట్టారో అదే షేప్లో వస్తుంది. సో సైడ్లో కూడా నీట్గా అప్లై చేయండి. అప్లై చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో వేసి, గార్నిష్ కోసం నేను ఇక్కడ డ్రై నట్స్ వేసుకున్నాను. క్యాషు, బాదం, పిస్తా తీసుకున్నాను. ద్రాక్ష, బ్లూబెర్రీస్ అన్నీ తీసుకోవచ్చు. సో వన్స్ గార్నిష్ చేశాక ఓవెన్ 180 డిగ్రీ సెల్సియస్లో ప్రీహీట్ చేసుకున్నాక ఈ కేక్ మోల్డ్ని అక్కడ దాంట్లో పెడితే ఒక 30 మినిట్స్ చాలండి. కేక్ అనేది బేక్ అయిపోతుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు, టీ టైం కూడా ఇవ్వచ్చు. సో చాలా హెల్తీ కనుక ఒకసారి మీరు కూడా ఇంట్లో నేను చెప్పిన విధంగా ట్రై చేసి కేక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.